ట్యాపింగ్ నిజాలు బయట పెడతా 2-3 రోజుల్లో క్లారిటీ ఇస్తా చౌట దద్దమ్మలు రాజ్యం ఏలుతున్నారు సాగునీరు ఇచ్చే సోయి ప్రభుత్వానికి లేదు నిరోధులు అమ్ముకోమంటారా కుక్కల కొడకల్లారా ఎన్నికల తర్వాత 10,000 మందితో కలిసి మేడిగడ్డకు కరీంనగర్ పర్యటనలో కేసీఆర్ ఎండిన పంటల పరిశీలన నిన్న కేసీఆర్ కరీంనగర్ పర్యటన చేస్తున్న కరీంనగర్ పర్యటనలో మాత్రం ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది కేసీఆర్ మమ్మల్ని నిరోధులు అమ్ముకోమంటారా కుక్కల కొడుకుల్లారా అని చెప్పేసి కేసీఆర్ ఘాటైన వ్యాఖ్యలతోటి ఇరుచుకోబడ్డాడు ప్రభుత్వం మీద అంతేకాకుండా ఇప్పుడున్న నాయకుల మీద కానీ సీఎం మీద వాక్చాతుర్యంతో ప్రశ్నల వర్షం కురిపించారు ఇంతవరకు సాగునీరు ఏది తాగునీరు ఏది ప్రజలు పంటలు ఎండిపోతున్నాయి దాహంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మీకు ప్రజల్ని పట్టించుకునే సోయి లేకుండా పోయింది అని చెప్పేసి కేసీఆర్ మాత్రం ఘాటైన విమర్శలు చేశారు అంతేకాకుండా మీకు చౌట దద్దమ్మలే రాజ్యం ఏలుతున్నారు అని చెప్పేసి ఒక ఘాటైన విమర్శ అయితే చేశారు కేసీఆర్ మరి అంతేకాకుండా మమ్మల్ని నిరోధులు అమ్ముకోమంటారా కుక్కల కొడుకుల్లారా అని చెప్పేసి ఒక సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేశారు ఫోన్ ట్యాంపరింగ్పై సంచలనమైన నిజాలు నేను బయట పెడతాను 2-3 రోజుల్లో మీకు ఒక క్లారిటీ ఇస్తాను అని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం జరిగింది సంచలనమైన నిజాలన్నీ బయటకు వస్తాయి అసలు ఎవరు చేయమన్నారు ఎందుకు చేయమన్నారు దీని వెనుక ఉన్న సూత్రధారి ఎవరు అని చెప్పేసి మొట్టమొదటిసారిగా కేసీఆర్ ఫోన్ ట్యాంపరింగ్పై నోరు విప్పారు ఈసారి ఖచ్చితంగా కూడా నేను ఈ 2-3 రోజుల్లో ఖచ్చితంగా ఈ ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారం గురించి నేను మొత్తం అన్ని నిజాలు బయట పెడతాను దీని వెనుక ఎవరు ఉన్నారు దీని సూత్రధారి ఎవరు అసలు దీన్ని ఎవరు నడిపిస్తున్నారు అని చెప్పేసి నీకు క్లారిటీ ఇస్తాను అని చెప్పేసి కరీంనగర్ పర్యటనలో కేసీఆర్ చెప్పడం జరిగింది అంతేకాకుండా ఎన్నికల తర్వాత లోక్సభ ఎన్నికల తర్వాత 10,000 మందితో కలిసి మేడిగడ్డకు వస్తా నేను ఖచ్చితంగా మేడిగడ్డకు వస్తాను మేడిగడ్డకు వచ్చి అక్కడ మీకు కావాల్సిన అన్ని వివరాలు నేను అందిస్తాను ప్రజలకి ఏదైతే అనుమానాలని నేను తీరుస్తాను మా పైన వస్తున్న ఆరోపణలు అసత్యమైన ఆలోచనలు అని చెప్పేసి నేను ప్రజలకు వివరిస్తాను కేసీఆర్ చెప్పడం జరిగింది